అయితే ఆసక్తికరంగా వ్యూహకర్తల రాబిన్ శర్మ, తెలుగుదేశం రాబిన్ శర్మకి పనిచేస్తున్న రాబిన్ శర్మ గారు ఒక రిపోర్ట్ లాగా ఇచ్చాడట, రిపోర్టు లేకపోతే మరి ఆయన చెప్పాడు. ఆసక్తికరంగా ఉంది. జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల నష్టం తప్ప లాభం లేదు, దీనివల్ల పైగా చంద్రబాబుకు అసలు విశ్వసనీయతే రావటం లేదు, ప్రజలెవరూ నమ్మటం లేదు ఆయన్ని అని వారు చెప్పారట. అందుకే ప్రశాంత్ కిషోర్ని రంగంలో తీసుకొచ్చారని మమతా బెనర్జీ గారు కూడా చెబుతున్నారు. సో ఆ తర్వాత ఈ నిందితుల కోసం జగన్ గారిపై హత్యాయత్నం చేసిన రాళ్లు విసిరిన వాళ్ళ మీదని కాపాడటానికి తెలుగుదేశం అలాగే ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు చేస్తున్న ప్రయత్నాల మీద కూడా చర్చలోకి వెళదాం. ముందుగా ప్రసాద్ రెడ్డి గారు చెప్పండి, ఏమిటి రాబిన్ శర్మ వ్యాఖ్యలకు తీరుతెన్నులు కానీ ఇవన్నీ నిజంగానే జనసేన బీజేపీతో పొత్తు నష్టమే తప్ప లాభం లేదని చెబుతున్నారట, మీరేమనుకుంటున్నారు? నాకు ఒక స్థిరమైన అభిప్రాయం ఉన్నదండి. నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు 2019లో జరిగిన తరువాత అనేక వివాదాల మధ్య, అంతరాయాల మధ్య స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. స్థానిక సంస్థల ఎన్నికల నాటి నుంచి ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ లో పబ్లిక్ మూడ్ మారలేదు. కానీ మరి మీడియా వాళ్ళు, సర్వే సంస్థల వాళ్ళు తగ్గిపోయింది, ఎక్కిపోయింది, గ్రాఫ్ పెరిగింది, గ్రాఫ్ తగ్గింది అని రకరకాల ఊహాగానాలు చేస్తున్నారు. అది టెంపరీ అప్ అండ్ లో చిన్న చిన్న జరిగితే జరగవచ్చు. కానీ పబ్లిక్ మూడ్ ఇన్ జనరల్ జగన్మోహన్ రెడ్డి దాన్ని పాజిటివ్ గా ఇంకా 1% 1% అలా పెంచుకుంటూ పోయి 53-54% వచ్చాడని నా వ్యక్తిగత గట్ ఫీలింగ్ అనండి, అంచనా అనండి, నాకున్న కాంటాక్ట్ ద్వారా నేను సేకరించిన సమాచారం అనండి. మిగిలిన సర్వే సంస్థలు కానీ, మిగిలిన సంఘటనలు కానీ, మిగిలిన వ్యూహకర్తలు కానీ, వీళ్ళు దే ఆర్ ఇన్ ది బిజినెస్ ఆఫ్ మేకింగ్ మనీ, దే ఆర్ నాట్ టెల్లింగ్ ది ట్రూత్ టు ది పబ్లిక్ అని నేను నిశ్చితంగా నమ్ముతున్నాను. ఇంక్లూడింగ్ మీడియా, వ్యూవర్షిప్ పెంచుకోవడానికి టీవీ ఛానల్స్, రీడర్షిప్ పెంచుకోవడానికి ప్రింట్ మీడియా ఏం చేస్తుందంటే ఏమైపోయింది, ఏమీ అవ్వలేదు. ఆయన ప్రజల హృదయాల్లో స్థిరంగా ఉన్నాడు, ఆయనను ప్రజలు పూర్తిగా విశ్వసనీయత కలిగి ఉన్నాడు. ఇది తగ్గిపోయిందా అంటే మీడియాలో చదివి అన్ని చూసి కొద్దిగా డౌట్, 1% డౌట్ వచ్చింది నాకు. ఆయన సిద్ధం సభలు, బస్సు యాత్ర ఇవన్నీ ప్రారంభించాక నాకున్న 1% శంఖ కూడా పటాపంచలు అయిపోయిందండి. జగన్మోహన్ రెడ్డి గారు స్థానిక సంస్థల్లో ఎన్నికల్లోనూ అంతకుముందు ఆ విషయాలు సరే అనుకోండి. ప్రసాద్ రెడ్డి గారు సబ్జెక్టివ్ అండి. ప్రసాద్ రెడ్డి గారు సడన్ ఇవాళ మనం ప్రధానంగా మాట్లాడుతుంది రాబిన్ శర్మ ఆయన ఇచ్చిన రిపోర్టు ప్రధానంగా బీజేపీ జనసేనలతో పొత్తు పెట్టుకోవడం వల్ల నష్టమే తప్ప లాభం లేదు, చంద్రబాబు మీద క్రెడిబిలిటీ లేకుండా పోయింది, ప్రజలెవరూ చంద్రబాబును నమ్మట్లేదు, విశ్వాసంలో తీసుకోవట్లేదు. అందుకే ప్రశాంత్ కిషోర్ని పట్టుకొచ్చాడు, ఆయనతో స్టేట్మెంట్లు ఇప్పిస్తున్నాడు. మమతా బెనర్జీ ప్రశాంత్ కిషోర్ వ్యక్తిదే భోగసేవారం అని ఆవిడ కూడా సర్టిఫై చేసింది. ఈ పరిణామం మీద మీరు మాట్లాడితే బాగుంటుంది. 2019 నుంచి 2019 జనరల్ ఎలక్షన్స్, 2020-21లో మనకి పంచాయతీ ఎన్నికలు, స్థానిక సంస్థలు, అప్పటి నుంచి మూడు స్థిరంగా ఉన్నదండి. 2024 తర్వాత వచ్చే ఘోర పరాజయానికి ఎలిపి సృష్టించుకోవడానికి అందరూ తమ ప్రయత్నాలు ఇప్పటికే ప్రారంభించారు. ఏది, జగన్మోహన్ రెడ్డి మీద రాయి దాడి జరగడం వల్ల సింపతి వేవ్ వచ్చేసింది, అందువల్ల మేము ఓడిపోయాము. లేకపోతే ఇంకో సంఘటన, వాలంటీర్లు తీసేయడం వల్ల సింపతి వేవ్ వచ్చేసింది, అందువల్ల ఓడిపోయాము. ఇలాంటి, లేకపోతే కూటమి కట్టడం వల్ల ఓడిపోయాము. ఇలాంటి ఎలిపీలు రేపొద్దున 24 ఎన్నికల ఫలితాలు జూన్ 4 తర్వాత మనం అందరం వినబోతున్నాము. కేఎస్ఆర్ గారు, నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, వ్యూహకర్తలు దే ఆర్ అట్టర్ నాన్ సెన్స్. వ్యూహకర్తలు అనేవాడు వాడు మనకి ఒక సీనియర్ జర్నలిస్ట్ కంటే వాడికి ఎక్కువ తెలిసే అవకాశం లేదు. మన ఆంధ్రప్రదేశ్ లో మీరున్నాను, నేనున్నాను, కొన్ని వందల మంది సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు. వాళ్ళు చెప్పలేనివి వీడు చెప్పట్లేదు. ఊరికేంటంటే వాళ్ళు కొన్ని టెక్నికల్ పదాలు వాడుకుంటూ చేస్తుంటారు. మీరు ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి విజయానికి కారణం అని ఒక భూతాన్ని సృష్టించారు. జగన్మోహన్ రెడ్డి విజయానికి ప్రశాంత్ కిషోర్ కారణం కాదు, జగన్మోహన్ రెడ్డి విజయానికి జగన్మోహన్ రెడ్డే కారణం. ప్రశాంత్ కిషోర్ అనేవాడు ఒక ఎన్నికల్లో సలహాలు చిన్న ఇస్తుంటాడు. యుద్ధంలో రాజు జయించాడంటే రాజు సైన్యాధ్యక్షుడే కారణం అవుతారు, మంత్రి యంత్రాంగం అనేది వెనక ఉంటుంది ఖచ్చితంగా.
ఇలాంటి ఒక స్థిరమైన ధీరుడైన కృష్ణదేవరాయల వంటి నాయకుడికి ఎవ్వరూ అవసరం లేదండి. ఆయన అంతటికి ఆయనే విజయాన్ని సాధిస్తాడు. జగన్మోహన్ రెడ్డి ఆయన అంతటికి ఆయనే విజయాన్ని సాధిస్తాడు. ప్రజలు ఆయన వెంట వెల్లువెత్తు వస్తుంటే ఈ పెరిగిపోయింది తగ్గిపోయింది. నిన్న మొన్న కూడా ప్రశాంత్ కిషోర్ ఎందుకు చెప్తున్నాడు, ఆయన మొత్తం క్రెడిబిలిటీ తెలుగు రాష్ట్రాల్లో సున్నా అయిపోయింది. ఇప్పుడు మనకి మమతా బెనర్జీ చెప్పిన తర్వాత ఇది అస్సలు అంటే మనలాంటి వారు చెప్తే ఇదే విషయాన్ని జనం సందేహిస్తారు. మమతా బెనర్జీ గారు కూడా చెప్పారు కదా, ఇప్పుడు అర్థమైంది కదా. ప్రశాంత్ కిషోర్ అనేవాడు పంజాబీ డకాయిటియా బీహార్ డకాయిటియా కాదా అన్నది ప్రజలు ఇప్పుడు ఖచ్చితంగా తేల్చుకుంటారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఈ ఒక్క విషయాన్ని నిజం చెప్పాడని అనిపిస్తుంది నాకు ఇప్పుడు. బీహార్ డకాయిటీ చంద్రబాబు కాదు, అట్లా అనకూడదు. అట్లా అనడం తప్పు. అతను వైఖరి మార్చుకున్నాడంటే తప్పు, ఇట్లాంటి అనడం కరెక్ట్ కాదు. బీహార్ డకాయిటీ కాబట్టి ఆత్మవంచన చేసుకుంటూ డబ్బు కోసము గడ్డి గరుస్తున్నాడు. మనకి జూన్ 24 ఎక్కడైనా ఒకే రకంగా ఉంటారండి. బీహార్ లో ఒక రకంగా ఇంకో చోట ఒక రకంగా ఉంటారు. రియల్ డకాయిట్. రైట్.